ఈరోజు మనం మాగంటి ఎంటర్ప్రైజ్ ఏలూరు బ్రాంచ్కి వచ్చామండి. వీళ్ళు ఇక్కడ సీడర్లు కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. ప్రజెంట్ వీళ్ళ దగ్గర ట్రెండింగ్లో జీటీ శక్తి షేడర్లు ఉన్నాయండి. దీనికి వచ్చే ఎక్విప్మెంట్ ఇది. సో ఈ జీటీ శక్తి షేడర్ గురించి మాగంటి ఎంటర్ప్రైజ్ టెక్నీషియన్ కృష్ణ గారు ఎక్స్ప్లెయిన్ చేస్తారండి. ఇప్పుడు మీరు చూస్తుంది జీటీ శక్తి 12 teeth మాన్యువల్ షేడర్ అండి. దీనికి వచ్చే ఎక్విప్మెంట్ అనేది చూద్దాం. ఇవి వచ్చి రోలర్స్ అండి, విత్తనాలు వేసుకోవడానికి. మొత్తం 13 రకాల రోలర్లు ఉంటాయి. అలాగే ఇవి వచ్చి డమ్మీలు అండి. ఇవి ఏం చేస్తాయంటే విత్తనానికి మధ్య గ్యాప్ క్రియేట్ చేయడానికి, అంటే ఎంత దూరం ఉండాలనేది మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఎలా అంటే ఈ పళ్ళ మధ్యలో డిస్టెన్స్ పెంచుకోవడానికి మనం ఈ డమ్మీలను వాడతాం. అట్లాగే విత్తనాల లోతు అడ్జస్ట్ చేసుకోవడానికి ఈ డమ్మీలను వాడతామండి. వీటిని పళ్ళకి తగిలించుకుంటాం, అంటే ఈ టీత్స్కి. సో దీనికి వచ్చే సపోర్టింగ్ స్టాండ్ అండ్ గ్రిప్స్, వాటికి సంబంధించిన గ్రిప్స్. అట్లాగే విత్తనం పడిన తర్వాత దాన్ని క్లోజ్ చేయడానికి వచ్చే స్టాండ్ అండి, ఇది క్లోజ్ చేస్తూ ఉంటుంది. అట్లాగే దాన్ని కప్పడానికి వచ్చి ఈ రోలర్ ఇస్తారు. ఓకే, దీని యొక్క ఫిట్టింగ్ వీడియో అనేది ఇప్పుడు మనం చూద్దాం. అట్లాగే దీని ప్రత్యేకత వచ్చి సీడర్లో కాటన్ కూడా పడుతుందండి. కాటన్కి మనం వాడేది వచ్చి 3వ నెంబర్ రోలర్ అండి. ఇది వచ్చి 3వ నెంబర్ రోలర్, 3వ నెంబర్ రోలర్ అండి. ఇది కాటన్ కోసం వాడుకుంటాం. లేదు మీరు మొక్కజొన్న కావాలనుకుంటే 4, 5వ నెంబర్ రోలర్ని వాడతారండి. 5, 4, 6. సో ఈ రోలర్స్నేమో కాటన్ కోసం వాడవచ్చు. జీటీ శక్తి వాడు ఇచ్చిన కంపెనీ డమ్మీలు అండి, ఫిట్ చేసి చూపిస్తున్నాను. మనం డెప్త్ ఇంకా తగ్గించుకుని వేసుకోవాలనుకుంటే పెద్ద డమ్మీలు వేసుకోవాలండి. వాటిని కూడా దీన్ని పక్కన పెట్టి మీకు చూపిస్తాను వేరియేషన్. ఇది పెద్ద డమ్మీ అండి. అంటే మనం విత్తనం లోతు తగ్గించుకోవడానికి పెద్ద డమ్మీ పెట్టుకోవాలి. లోతు కొంచెం ఎక్కువ కావాలనుకుంటే నార్మల్ చిన్న డమ్మీలు పెట్టుకోవాలి. లోతు తక్కువ కావాలనుకుంటే పెద్ద డమ్మీ పెట్టుకోవాలి. ఎంతో ఎన్ని అంగుళాల వేరియేషన్ వస్తుందండి? ఆ రంగులో వస్తుందా? ఆ రంగులో తేడా అంతే. ఓకే, ఇంకా అట్లా క్లిప్పులు నొక్కేయడమేనండి. అంతే సార్, పెద్ద డమ్మీకి అలా క్లిప్పులు నొక్కేయడమేనండి. వీటికి స్క్రూ వేసుకుంటే సరిపోతుందండి. ఓకే, ఇందాక మాకు హైట్ అడ్జస్ట్మెంట్ గురించి చెప్పారు కదండి, ఒకసారి క్లిప్లు ఎలా తీయాలి చూపించండి. ఇదిగోండి సార్, ఈ పిన్లు ఉంటాయి సార్. జస్ట్ మీరు స్క్రూ డ్రైవర్తో ఓకే, సో ఈజీగానే వచ్చేస్తుంది. అంతే సార్. సో ఇవి హైట్ అడ్జస్ట్మెంట్కి. అవును సార్. మరి మీరు 6 అంగుళాలు వస్తుంది అంటున్నారు, పన్నుకి మధ్య దూరం. నేను దూరం పెంచుకోవాలనుకున్నా, అప్పుడేం చేయాలండి? ఇప్పుడు నేను వేసే విత్తనం అనేది నాకు 7 అంగుళాలు కావాలి, లేకపోతే 8 అంగుళాలు, లేకపోతే 9 అంగుళాలు కావాలి. ఇక్కడ స్టార్ట్ ఎండ్ అని ఉంటుంది సార్. ఎక్కడండి? ఇదిగోండి ఎండ్ అండి, ఇది స్టార్ట్ అండి. ఈ ఎండ్ అనేది మీకు రాదు. ఈ స్టార్ట్ అనేది మీకు ఈ డమ్మీ వచ్చేది సార్ తీసుకుంటే, బ్లాక్ స్క్రూస్ తీసుకుంటే. సో గుర్తుపట్టడానికి బ్లాక్ స్క్రూస్ ఇచ్చారు. అవును సార్. సో మనం ఇక్కడ నుంచి ఓపెన్ చేసుకోవాలి. అవును సార్. ఇది డమ్మీ అండి. స్క్రూస్ ఓపెన్ చేసుకున్నాక కొంచెం దీన్ని ఇలా వెనక్కి ఇలా ప్రెస్ చేసి అలా అయితే వచ్చేద్దండి. ఓకే, ఈజీగానే వస్తుంది. ఈజీగానే వస్తుంది కాదు, వెనక్కి కొంచెం ప్రెస్ చేసి పైకి లేపాలండి. ఓకే, ఇంకో పన్ను కూడా తీయచ్చా? తీసి వచ్చండి. సో మనం స్టార్ట్ దగ్గర స్క్రూస్ ఎప్పదీసి అక్కడి నుంచే అన్నీ తీయాలి. పెట్టుకున్న అక్కడి నుంచే, పళ్ళు తీసినా కూడా అక్కడి నుంచే. సో ఏదన్నా కానీ ఆ చివరి దాకా తీసుకెళ్ళి సార్ ఈ ఎండింగ్కి వచ్చాక పైకి లేపుకుంటే వచ్చేది సార్. కొంచెం స్లోగా పైకి లేపుకుంటే ఈ ఎండింగ్కి రావాలి సార్, అది ఖచ్చితంగా. ఓకే ఓకే. నెక్స్ట్ మరి డమ్మీలు ఎలా పెట్టుకోవాలండి?
ఓకే. సో ఇప్పుడు దూరం పెంచుకోవాలంటే ఏం చేయాలి? నిమిషం ఉండు. డమ్మీలు సార్, డమ్మీలు ఓపెన్ చేయండి. అయినా చేసిన తర్వాత డమ్మీలు వేసుకోవాలి. సో ఈ సీడర్కి పన్నుకి మధ్య దూరం పెంచుకోవడానికి మనం డమ్మీలు వాడతాం. సో కంపెనీ వాడు 4 రకాల డమ్మీలు ఇచ్చాయండి. అంటే మనకి ఇత్తనానికి పన్నుకి మధ్య, లేకపోతే ఇత్తనానికి మధ్య దూరం పెంచుకోవాలనుకుంటే 7 నెంబర్ డమ్మీ వాడతామండి. లేదు ఇంకొంచెం దూరం తగ్గించుకుందాం అనుకుంటే 8 లేదా 6 లేదా 10. సో 4 సైజుల్లో మనకి డమ్మీలు ఇచ్చారు. సో ఈ డమ్మీల్ని పన్నుల మధ్య ఎలా బిగిస్తారో ఇప్పుడు మురళి చూపిస్తాడు, చూద్దాం. సో డమ్మీ గ్యాప్ పెరిగింది. ఇప్పుడు టీత్ బిగించుకోవాలండి. అవును సార్. ఇదిగోండి సార్, ఈ గ్రిప్ ఉంది కదా, ఈ గ్రిప్ని దీంట్లో కూర్చోబెట్టుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఇందాక మనం ఓపెన్ చేసిన చోట. అవును సార్. ఆ గ్రిప్ని ఇంకోండి దీంట్లో కూర్చోబెట్టుకోవాలి. ఇలా కిందకి ప్రెస్ చేసి లెదర్కి లాక్కోవాలి సార్. సో ఇప్పుడు మనకి ఇదిగోండి, కొంచెం ముందుది కూడా చూపించండి సార్ పన్ను. ఇదిగోండి సార్, ఈ రెండింటికి ఎంత డిఫరెన్స్ ఉందో, ఈ రెండింటికి ఎంత డిఫరెన్స్ ఉందో చూడండి. ఓకే. సో మనం డమ్మీ పెట్టుకునే సైజు బట్టి అంతే సార్, దూరం పెరుగుతుంది. అదే మీరు ఈ డమ్మీ వేసుకున్నారు అనుకోండి, చిన్న డమ్మీ పెట్టండి, 9వ నెంబర్ పెట్టండి సార్. అది ఇదిగోండి సార్, ఇదిగోండి సార్, ఇక్కడ ఇటువైపు గ్యాప్లు ఉంటాయి సార్. ఈ గ్యాప్లో దీన్ని కూర్చోబెట్టుకొని కొంచెం వెనక్కి ఇలా ప్రెస్ చేసుకుంటే ఇంకోండి సార్. ఓకే. ఇప్పుడు మీకు ఇంకో పన్ను బిగించండి, తేడా తెలుస్తుంది. ఇదిగోండి సేమ్ మళ్ళీ ఈ గ్రిప్ని ఇక్కడ కూర్చోబెట్టుకోవాలి సార్. ఇదిగోండి సార్, ఈ రెండింటికి ఎంత గ్యాప్ వచ్చింది, ఈ రెండింటికి ఎంత గ్యాప్ వచ్చిందో చూడండి. కంపెనీ వాడు అడ్జస్ట్మెంట్ వచ్చి 6 అంగుళాలు ఇచ్చాడండి. మనం ఇందాక వీడియోలో చూపించాం కదా 4 డమ్మీలు. ఇదిగోండి 2 ఇక్కడ ఉన్నాయి. ఇదిగోండి ఇది 7వ నెంబర్ డమ్మీ వేసామండి. ఇది గ్యాప్ వచ్చేసి 9 అంగుళాలు అండి. చూపించండి సార్, 7వ నెంబర్ డమ్మీ అండి. ఇదిగోండి మీకు చూపిస్తాను. ఇదిగోండి ఓకే, 9 అంగుళాలు వచ్చింది. మనం 6వ నెంబర్ డమ్మీ కూడా వేసామండి పక్కనే. ఇది వచ్చేసరికి 7 అండి, 7 అంగుళాలు అండి. ఓకే, 7 అంగుళాలు. సో 6వ నెంబర్ అయితే 7 అంగుళాలు, 7వ నెంబర్ అయితే 9 అంగుళాలు అవుతుంది. కంపెనీ వాడు ఇచ్చింది చూపించండి ఒకసారి. కంపెనీ వాడు ఇచ్చింది ఇదిగోండి 6 అంగుళాలు వచ్చిందండి. దిగేపాటికి 5.5. ఓకే. ఎక్కువగా పత్తిగా వాడేటప్పుడు గ్యాప్ అనేది ఎక్కువ ఇస్తారు కాబట్టి మీరు అన్ని డమ్మీలు వేసేసుకుని 2 పళ్ళే ఉంచుకుంటే 28 అంగుళాలు అడ్జస్ట్ అవుతుందండి. 28 అంగుళాలు లాంగ్లో వేసుకోవచ్చు. అంటే పన్నుకి మధ్య దూరం 28 అంగుళాలు ఉంటుంది. అంటే 2 పళ్ళే ఉండి మొత్తం డమ్మీలే ఉంటాయి. ఇంకా డమ్మీలే ఉంటాయండి. ఓకే. దానికి ఏ రోలర్ వాడాలి? దానికి 3వ నెంబర్ రోలర్ వాడాలండి. ఇదిగోండి ఈ 3వ నెంబర్ రోలర్ వాడతారండి. సో ఇది వేసుకుని 2 పళ్ళు బిగించుకుని మనం వాడేసుకోవడం. ఇంకా మొత్తం డమ్మీలు బిగించుకుని 2 పళ్ళు ఉంచుకుంటే 28 అంగుళాలు గ్యాప్ వచ్చిందండి. ఓకే. అలా ఎక్కువ పత్తికి వాడతారండి. సరే, అడ్జస్ట్మెంట్లు అన్నీ బాగానే చెప్పారు. మరి నాకు రోలర్ సైజులు మార్చుకోవాలంటే ఎలా అండి? అంటే నేను విత్తనాలు మార్చుకుంటూ ఉంటాను, దాని ప్రకారం మరి రోలర్ మార్చుకోవాలి కదా, అది ఎట్లా కూడా చూపించండి. మనకి ఇటువైపు రోలర్ మార్చుకోవడానికి అడ్జస్ట్మెంట్ ఉంటుందండి. దీన్ని తిప్పితే ఈ రోలర్ వచ్చి సో క్యాప్, ఈ క్యాప్ ఇదిగోండి, ఈ క్యాప్ మనం ఎలా అటువైపు మూవ్ చేస్తే బయటకు వచ్చింది. ఓకే, చిన్న డోర్ అంతే. అంతే సార్, జస్ట్ మనం రైట్ సైడ్ వైపు తిప్పి తీసేసుకోవడమే సార్. ఓకే. లెఫ్ట్ సైడ్ వైపు తిప్పితే లాక్ అయిపోద్ది. ఓకే. లోపల ఇంకో క్యాప్ ఉంటుంది సార్, సేమ్ డమ్మి, దాన్ని కూడా రైట్ సైడ్ వైపుకి ఇలా తిప్పి ఇవ్వండి. ఇదిగోండి సార్. సో 2 ప్రొటెక్షన్ క్యాప్ ఒకటి. అంతే సార్. ఓకే. జస్ట్ రైట్ సైడ్ వైపు తిప్పి తీసుకోవడమే సార్.
ఇదిగోండి సార్, ఆల్రెడీ దీంట్లో ఒక రోలర్ ఉన్నది. మీకు ఒకసారి తీసి చూపిస్తున్నాను బయటికి. ఇదిగోండి సార్, మనకి దీంట్లో దీన్ని చందమామ అంటారు సార్. ఖచ్చితంగా మనకి రోలర్లో ఇది కూర్చొనే ఉండాలి. మీకు వచ్చేసరికి ఈ 2 ఎక్స్ట్రా ఇస్తారు సార్, దీంట్లో ఉంటాయి. సో స్పేర్ కూడా ప్రొవైడ్ చేస్తాం. ఎక్స్ట్రా 2 పార్ట్లు ఇస్తారు సార్. ఖచ్చితంగా మనకి చందమామ ఉండాలండి. ఈ రోలర్లో పెట్టుకుని ఈ సైడ్ గ్యాప్ ఉంటుంది సార్, ఈ చందమామ వెళ్ళి ఆ గ్రిప్లో కూర్చోవాలి. ఓకే అది. సో చందమామ వల్ల ఉపయోగం ఏంటండి? మనకి విత్తనాలు పడాలంటే చందమామ ఖచ్చితంగా ఉండాలి సార్. సో మనం ఇది మూవ్ చేస్తున్నప్పుడు చందమామ విత్తనాన్ని తోస్తూ ఉంటుంది. ఒక విత్తనాన్ని ఎదరికి మూవ్ చేస్తూ ఉంటుంది. ఓకే, సో దానికి స్పేర్ కింద ఇంకో 2 ఎక్స్ట్రా ఇస్తున్నారు. ఎక్స్ట్రా ఇచ్చారు సార్, ఇదిగోండి. ఓకే అండి, ఓకే. చెప్పండి సార్ తర్వాత. ఇదిగోండి సార్, మనకి దీని కింద ఒక డమ్మీ ఉంటుంది సార్. ఈ డమ్మీ వచ్చేసి రోలర్ పైన వచ్చేది సార్, డమ్మీ కింద ఉంటుంది సార్. సో కంపెనీ వాడు ముందు డమ్మీ పెట్టాడు, తర్వాత రోలర్ పెట్టాడు. అవునండి. సో మనం ఏం చేయాలి, ఫస్ట్ మనం డమ్మీని రిమూవ్ చేసేసి ఈ రోలర్ కింద ఉంటుంది సార్. ఇదిగోండి మీకు చూపిస్తాను చూడండి. సో ఫస్ట్ రోలర్ ప్లేస్ చేసుకోవాలా? ఇదిగోండి నేను ఫస్ట్ రోలర్ వేస్తున్నాను సార్, చూడండి. ఓకే, ఫస్ట్ రోలర్ ప్లేస్ చేసుకోవాలి. రోలర్ పెట్టుకోవాలి సార్ ఫస్ట్. తర్వాత ఇంకోండి ఈ డమ్మీ అనేది రోలర్ పైన వచ్చింది సార్. ఓకే, దీనిపైన ఇందాక మీకు ఓపెన్ చేసింది కదా సార్, 2 క్యాప్లు వస్తాయి. ఓకే, ఫస్ట్ డమ్మీ క్యాప్, నెక్స్ట్ ఇంకో క్యాప్. అంతే, లాక్ అయింది. ఆగండి. సో ఫస్ట్ వచ్చి విత్తనం వేసుకునేది. అవును సార్. చందమామతో పాటు ముందు పెట్టేస్తాం. అవును సార్. తర్వాత డమ్మీ పైన పెడతాం. దానిపైన డమ్మీ సార్. తర్వాత క్యాప్, దానిపైన ఒక క్యాప్ వస్తుంది సార్ చిన్నది, దానిపైన ఇంకో క్యాప్. మెయిన్. సో మొత్తం 4 వస్తాయి దీంట్లో. ఓకే, సో మనం విత్తనం కావాల్సిన దాని ప్రకారం విత్తనం పెట్టుకుంటా ఉండమే దాంట్లో. రోలర్ కూడా మార్చుకోవచ్చు సార్. ఓకే, మీరు ఏ విత్తనం వేసుకుంటారో దాన్ని బట్టి రోలర్ మార్చుకుంటారు. మొత్తం ఎన్ని ఇచ్చారండి మీరు? 13 రోలర్స్ వస్తాయి సార్. 13 రోలర్లు. దీంట్లో మీరు వరి నువ్వులు తప్ప ఏదైనా వేసుకోవచ్చు. ఎక్కువగా మొక్కజొన్నగా వాడుతూ ఉంటారు దీన్ని. అంటే అండి స్వీట్ కార్న్, పాప్కార్న్ వేసుకోకూడదు అంటున్నారు కానీ. పాప్కార్న్ కూడా వేసుకోవచ్చు, కానీ మేము వేసుకోవచ్చు అని చెప్పట్లేదు, కానీ చాలా మంది వాడుతున్నారు దానికి కూడా. ఓకే, కంపెనీ వాడు అయితే స్పెసిఫిక్గా దానికి చెప్పలేదు కానీ చాలా మంది వేస్తున్నారు. దాన్ని కూడా యూజ్ చేసుకుంటున్నారు. అవుతుంది సార్. ఓకే సార్, సో ఇక్కడ వరకు ఇది రోలర్ ఫిట్టింగ్. అవును సార్. ఇంకా మనం ఇంకేం బిగించాలండి? ఇంకా ఈ స్టాండ్ బిగించాలి సార్. ఇదిగోండి ఈ స్టాండ్, వీలు, అది కూడా చూపించండి సార్. ఈ వీల్ అండి, మట్టిని విత్తనం మీదకి అంటే స్టాండ్ అనుకోండి. ఓకే సార్, అది కూడా చూపించండి సార్ ఒకసారి. ఇప్పుడు మనం రోల్ సెట్ చూస్తున్నాం కదా సార్. ఇప్పుడు స్టాండ్ మీద చూద్దాం. రోల్ సెట్టింగ్ మొత్తం చూస్తున్నారు కదా సార్. ఇప్పుడు హెచ్షేప్ స్టాండ్ ఇది వచ్చేవాడికి, ఇది వచ్చేవాడికి దీన్ని బిగించుకోవాలి. ఇది స్టాండ్ దీని పైన వస్తుంది, స్టాండ్ వచ్చేవాడికి. ఓకే, వెనకాల స్టాండ్ ఇది. ఇప్పుడు ఈ స్టాండ్ బిగించుకొని చూద్దాం. ఈ వచ్చేవాడికి 2 నట్లు వస్తాయి. ఈ నట్లు 2 వచ్చేసుకొని ఈ పక్కన 2 స్క్రూలు వస్తాయి సార్. సో కూర్చోడానికి ఆల్రెడీ అటు స్టాండ్ ఇచ్చాడు. కూర్చుంది కదా సార్. ఇప్పుడు ఇక్కడ వచ్చేవాడికి ఇక్కడ కట్టెడ్ కూర్చోవాలి కదా. ఇక్కడ ప్లేట్ అయి ఉంది, కూర్చోవాలి కరెక్ట్గా సేమ్. కరెక్ట్ కూర్చున్న తర్వాత స్క్రూ టైట్ వేసుకోవాలి. సేమ్ ఇటు పక్కన కూడా ఇక్కడ వస్తుంది. సో చివరి దాకా పెట్టిన తర్వాత నట్లు టైట్ చేసుకోవడం. ఇంకా టైట్ వేసుకోవాలి దీన్ని. నార్మల్ టైట్, ఎక్కువ ఫుల్ టైట్ వేసుకోకూడదు. ఇది వచ్చేవాడికి కొంచెం ఉంచుకోవాలి దీన్ని. ఫుల్ టైట్ వేసుకుంటే ఏమవుతుందండి? అంటే ఫైబర్ ఐటమ్ కదా, అంటే కొంచెం క్రాక్ టైప్ వేస్తాం కానీ ఎన్ని పగిలిపోతుంది ఉంటుంది. ఫుల్ టైట్ వేస్తాం. స్టాండ్ మిషన్ అయిపోయింది సార్. ఇప్పుడు వచ్చేవాడి మనం రోలర్ ఉన్నదండి, రోలర్తో పాటు స్టాండ్ మిషన్ చేసుకున్నాం. సో వీల్ స్టాండ్. సపరేట్ రాడ్ ఇచ్చాడండి దానికి. సపరేట్ రాడ్ వస్తాను. క్లిప్ పెట్టుకోవాలండి. సో రాడ్ ఒక క్లిప్ పెట్టేసుకుంటే సరిపోతుంది ఇంకా. ఓకే, సో ఇందాక బిగించిన స్టాండ్కి ఇది బిగించుకోవాలి.
ఈ బోల్డ్ వస్తారు కదా. స్ప్రింగ్ సార్, ఈ స్ప్రింగ్ వేసుకోవాలి. స్ప్రింగ్ అండి అది. స్ప్రింగ్ ఓకే. దేనికి అటాచ్ చేయాలండి? ఇది ప్రింట్ సో వీల్ స్టాండ్కి ఈ క్లిప్ ఇక్కడ వస్తుంది కదా. క్లిప్కి. ఓకే. ఇది మెయిన్ స్టాండ్ అండి. ఇది ఇప్పుడు మనం వచ్చేపాటికి మన హ్యాండ్ మనం ఫిక్స్ చేసుకుంటున్నప్పుడు హ్యాండ్ పట్టుకున్నకి సో సాలిడ్ ఉంటాయి. హ్యాండ్లర్కి గ్రిప్స్ కూడా ఇచ్చాడు వాడు. ఓకే. క్లిప్స్ పెట్టిన తర్వాత ఇక్కడ వచ్చేపాటికి టిప్ టైప్ వస్తాయి. ఈ క్లిప్ దాంట్లో మనం ఏంటంటే దీనిలో మామూలుగా మనం పెట్టుకున్నాం అనుకో, టైటస్ ని క్లిప్లో పెట్టాలిగా నార్మల్గా. దోస్ టైటస్ ని సరిపోతాం ఓన్లీ. సో ఫైనల్ అవుట్పుట్ ఎలా ఉంటుంది? ఒకసారి దీన్ని నడిపించి చూపించండి. సో టీత్ ఓపెన్ అవుతుంది భూమిలోకి వెళ్ళాక. ఓకే. రోజుకి ఎన్ని ఎకరాలు వేసుకోవచ్చండి దీంతో? 2.5 నుంచి 4 ఎకరాలు దాకా వేసుకోవచ్చు. 3-4 ఎకరాల వరకు వేసుకోవచ్చు అయితే. దీంట్లో ఇంకేమన్నా ఇబ్బందులు ఉన్నాయండి ఇది సీడర్లో? ఉండవు. మేజర్ మనం చేసిన శుభ్రం చేసుకుని పక్కన పెట్టిన అనుకో, అది ఒక 2 చేసుకున్న వాళ్ళు వాడుకోవచ్చు. ప్రాబ్లమ్స్ అంటే ఏముండవు. కాబట్టి ఏంటంటే ఎలికి గట్టి ఏమనుకుని చూసుకుంటే కనుక బాగా ఉంటుంది చేయడం అనేది. స్పేర్ పార్ట్లు అన్నీ కూడా మీ దగ్గర దొరుకుతాయి? మనం బాగా నడిపించుకొని అన్నీ దొరుకుతాయి. మన దగ్గర స్పేర్ పార్ట్లు అన్నీ దొరుకుతాయి సార్ కావాలంటే. మన స్పేర్ పార్ట్లు మన దగ్గర దొరుకుతాయి సార్ కావాలంటే. ఏలూరు, విజయవాడ 2 బ్రాంచ్లు వస్తాయి మన దగ్గర. వచ్చే మ్యాన్ అంటే కనుక ఇంటి స్పేర్ పార్ట్ దొరికి మీకు స్టార్ వస్తుంది. స్టార్ వెనక్కి రివర్స్ చేయకూడదు. ఇప్పుడు కూడా మనకి సార్ అవ్వగానే మళ్ళీ తిప్పి మనం ఇలా తిప్పుకొని మళ్ళీ అవ్వగానే మళ్ళీ తిప్పుకొని దొరుకుతాం ఏంటంటే. అంటే రివర్స్ వెనక్కి రాకూడదు. సో సీడర్ని ఎప్పుడు వెనక్కి లాక్కెళ్ళకూడదు. ఎంతసేపు ఎదరికే తీసుకెళ్ళాలి. సాల్ అవ్వగానే ఎత్తి పక్కకి తిప్పి మళ్ళీ రెండో సార్లోకి వెళ్ళిపోవడమే. రివర్స్ చేయడం వల్ల ఏమైందంటే ఇక్కడ స్టార్ వస్తాయి. ఎక్కడ ఉందండి స్టార్? ఆ స్టార్ ఉంది కదా, ఈ స్టార్. ఓకే. ఈ స్టార్ అన్ని పొల్లు అనేది రివర్స్ చేయడం వల్ల ఇరిగిపోద్దండి. అప్పుడు ఎట్లా కూడా మీకు సరిగ్గా పడదండి అలాగే ఈ స్టార్ వల్ల. సో మనం ఎప్పుడు కూడా ఎదరికే తీసుకెళ్ళాలి. సాల్ అవ్వగానే ఎత్తి వెనక్కి తిప్పుకోవాలి. వెనక్కి మాత్రం లాక్కెళ్ళకూడదు. ఓకే. మురళి గారు దీని ధర ఎంత అండి? సార్ దీని ప్రైస్ వచ్చేసి 6,500 పడుతుంది సార్. మీకు ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు ఎక్కడికైనా సరే మనకు ట్రాన్స్పోర్ట్ అవైలబుల్గానే ఉంది సార్. మనం ఇది 3 years నుంచి ఇస్తున్నాం సార్. మనం ఇది జీటీ శక్తికి మాన్యువల్ సీడర్. మాన్యువల్ సీడర్ అండి. హ్యాండ్ పుషింగ్ సీడర్ అంటాం మనం. ఎక్కడికైనా చేస్తే ట్రాన్స్పోర్ట్ వేస్తాం సార్. 6,500 దీని ప్రైస్ సార్. ఈ జీటీ శక్తి సీడర్ వచ్చేసి కూలీలకి 90 సార్. సో మీరు చెప్పిన దాని ప్రకారం రైతుకి 90% కూలీ ఖర్చు తగ్గుతుందండి. అంటే 10 మంది చేసే పని ఒకళ్ళే చేస్తున్నారు. ఒకరైతే 3 ఎకరాలంటే కూలీ ఖర్చు 90% తగ్గిపోయినట్టే. సో ఇది రైతులకి చాలా ఉపయోగకరంగా ఉందండి.